హాయ్ అండి. మనం జూన్ నెలలో ఏమేమి విత్తనాలు నాటుకోవచ్చు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అంతేకాకుండా ఈ విత్తనాలు మనం నాటుకునే ముందు ఎలా శుద్ధి చేసుకోవాలో కూడా చెప్తానండి. అంతేకాకుండా ఈ పసుపుతో పాటు కొన్ని సీడ్స్ కూడా వేసానండి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ట్రైకోడర్మా విరిడిని కొంచెం నీళ్ళలో కలిపి అందులో పసుపు వేసి కొంచెంసేపు నానబెడతాను. ఇది బూజు జాతికి చెందిన మిత్ర శిలీంధ్రము. అలాగే దీన్ని వాడటం వల్ల ఇది సెల్యులైజ్ కైటినైజ్ అనే ఎంజైమ్ని ఉత్పత్తి చేసి నేల మరియు విత్తనం ద్వారా వ్యాప్తి చెందు తెగుళ్ళను అరికట్టుదంటండి. అంతేకాకుండా పొడ తెగులు, మాడు తెగులు, వేరుకుళ్ళు, ఎండు తెగులు, కాండం కుళ్ళు మరియు ఇతర కుళ్ళను కూడా రాకుండా అరికట్టుదంటండి. దీన్ని అన్ని రకాల సీడ్స్ శుద్ధి చేయడానికి వాడతారండి. అలాగే దీన్ని మన మొక్కలకు వాడటం వల్ల వాటికి వచ్చే ఇన్ఫెక్షన్స్ని చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు. నేను వేసే మిద్దె తోట పంటకి బూజు తెగులు ఎక్కువ వస్తుందండి, అందువల్ల ఇది వాడుతున్నాను నేను ఈసారి. లాస్ట్ ఇయర్ ఇది నాకు దొరకలేదు, ఇప్పుడు మా ఫ్రెండ్ తెచ్చిచ్చారు, అందువల్ల దీంతో ఇప్పుడు నేను విత్తన శుద్ధి చేస్తున్నాను. ఇంతకుముందు మా వంగ మొక్కలకి ఎక్కువ బూజు తెగులు వస్తే నేను చేత్తోనే గిల్లేసి నీమాలు స్ప్రే చేసి కంట్రోల్ చేశాను. ఈసారి ఇవి ఉంది కదండి, ఇది వాడతాను నేను. అలాగే మనం వేసే మొక్కలకి వేరుకుళ్ళు, ఎండు తెగులు వస్తే ఇది వాడచ్చు అంటండి. అయితే ఇది వాడే విధానం ఈ ప్యాకెట్లోనే ఇచ్చుంటారు. సో దీంతో ఇలా మనం విత్తన శుద్ధి చేసుకోవడమే కాకుండా అలాగే మనం పొలంలో మొక్కలు నాటుకుంటాం కదా, అప్పుడు నేల ద్వారా వచ్చే శిలీంధ్రాలు కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చంట. సో ఈ ట్రైకోడర్మా విరిడిని వేరుశనగ, పత్తి, పొగాకు, వరి, పసుపు, అల్లము, చామదుంపలు, మిరప, అంతేకాకుండా పండ్ల మొక్కలకి, పూల మొక్కలకి అన్నిటికీ వాడచ్చండి. అలాగే ఈ ట్రైకోడర్మా విరిడి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఈ ట్రైకోడర్మా విరిడితో మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అంతేకాకుండా దీన్ని భూమిలో వేసేటప్పుడు మనం వేపపిండి, పసుపులు, ఎరువుతో కలిపి వేసుకున్నాం అనుకోండి, అప్పుడు మొక్కకి వచ్చే తెగుళ్ళని ఎదుర్కొనే శక్తిని కూడా పెంచద్దట. నెక్స్ట్ ఇప్పుడు నేను కొన్ని సీడ్స్ నైట్ నానబెట్టుకొని ఉన్నానండి, వాటిలన్నిటిని ఇప్పుడు వేసేస్తాను. అయితే ఈ సంవత్సరం మనకి కొంచెం త్వరగానే వాతావరణం చల్లబడింది కదండి, అందుకని కొంచెం చల్లబడిందని జూన్ ఫస్ట్ వీక్లో కొన్ని సీడ్స్ వేసానండి. అయితే పసుపుని మనం మే ఎండింగ్లో కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ నాటుకోవాలండి. అయితే అప్పుడే నేను పసుపు దుంపలు నాటుతాం అనుకున్నాను, అసలు కుదరలేదు. అందువల్ల మనకి జూన్లో వచ్చే ఏరువాక పౌర్ణమి రోజు రైతులంతా పొంగల్ పెట్టి పూజలు చేసుకొని విత్తనాలు నాటుతారు కదా, అందువల్ల ఆ రోజే నేను కొన్ని సీడ్స్తో పాటు పసుపు కూడా నాటానండి. ఇప్పుడు నేను ముందుగా రెడీ చేసిన పాటింగ్ మిక్స్ అంతా ఈ పాట్లలో వేసి రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ట్రైకోడర్మా విరిడిలో పసుపు దుంపలు నానే లోపల నేను మిగతా సీడ్స్ అన్ని కూడా వేసేసుకుంటాను. అయితే ఇప్పుడు మనం ఈ సీడ్స్ వేసేటప్పుడు ఒక అంగుళం లోతులో వేసి మట్టి కప్పేయాలి. అలాగే మన దగ్గర సీడ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, మనం వీటిలో 2 డేస్ కూడా వేసుకోవచ్చు. ఒకటి జర్మినేట్ కాకపోయినా ఇంకోటన్నా జర్మినేట్ అవుద్దండి. అయితే ఇలా మనం వేసిన సీడ్స్ 2 కూడా జర్మినేట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మనం కొంచెం మొలకలు పెద్ద అయినప్పుడు తీసి సపరేట్గా ఇంకో పాట్లు వేసుకోవచ్చు. అయితే అన్నిటికన్నా ఈ బెండ విత్తనాలు చాలా త్వరగా జర్మినేట్ అవుతాయి. అయితే మనకి ఏ సీడ్స్ అయినా మంచి క్వాలిటీ ఉండి ఎక్స్పైర్ కాకుండా ఉండే సీడ్స్ తీసుకున్నాం అనుకోండి, ఇవి మనకి ఖచ్చితంగా జర్మినేట్ అవుతాయండి. అంతేకాకుండా మనకు వచ్చే ప్లాంట్స్ కూడా బాగా హెల్తీగా వస్తాయి. ఇప్పుడు ఇలా సీడ్స్ అన్ని వేసిన తర్వాత పైన అంతా మట్టి కప్పేసి వాటర్ చల్లేయాలి. నేను ఇప్పుడు ట్రైకోడర్మా విరిడి ఉంది కదా, ఆ వాటర్ చల్లుతున్నాను. అయితే మనం వేసే అన్ని విత్తనాల కన్నాను ఈ బెండ విత్తనాలు చాలా ఫాస్ట్గా జర్మినేట్ అవుతాయండి. అయితే వేసే ముందు ఒక నైట్ అంతా నానబెట్టాలి, అప్పుడు మనకి 2-3 డేస్లో అంతా మొలకలు వచ్చేస్తాయి. అయితే క్వాలిటీ ఉండే సీడ్స్ తీసుకుంటేనే మంచిగా జర్మినేట్ అవుతాయి. కాబట్టి మనం ఏ సీడ్స్ వేసుకున్నా మంచి క్వాలిటీ ఉండే విత్తనాలు వేసుకోవాలి. మనకు దొరికితే నాటు విత్తనాలు అయితే ఇంకా బెటర్ అండి. కాకపోతే మనకి మార్కెట్లో నాటు విత్తనాలు రేర్గా దొరుకుతున్నాయండి, హైబ్రిడ్వే ఎక్కువ దొరుకుతున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు వంకాయ సీడ్స్ కూడా వేస్తున్నాను. ఈ సీడ్స్ వేసే ముందుగా మట్టిలో ట్రైకోడర్మా విరిడి వాటర్ చల్లానండి. ఇవి ఇంతక బెండ విత్తనాలు వేసాం కదా, అలా కాకుండా ఇలా పల్చగా ఆకుకూర చల్లినట్టు పైన చల్లేసుకొని దీనిపైన మట్టి కప్పుకొని నీళ్ళు చల్లేయాలి. ఇప్పుడు మనం వీటిని షేడ్లో పెట్టుకొని రోజు నీళ్లు చిలకరిస్తూ ఉండాలండి. నీళ్ళు అట్టే పోసేయకూడదు, లైట్గా చల్లుతూ ఉండాలి నీళ్లు. అయితే ఈ వంగ విత్తనాలు కొంచెం లేట్గానే జర్మినేట్ అవుతాయి, 1-10 రోజులు పడుతుందండి. ఇప్పుడు సీడ్స్ అన్ని వేసిన తర్వాత మనం షేడ్లో పెట్టుకొని డ్రై కాకుండా అప్పుడప్పుడు నీళ్ళు చల్లుతూ ఉండాలండి. అయితే ఎండ కాస్తున్నప్పుడు 2 పూటలు నీళ్ళు చల్లుకోవాలి. అయితే ఇలా మనం సీడ్స్ వేసినప్పుడు బాగా వర్షం పడింది అనుకోండి, అలాగే వదిలేయకూడదు. సన్న సన్న హోల్స్ ఉండే గోతం కానీ లేదంటే ఏమన్నా కవర్ కానీ కప్పిపెట్టేయాలి, లేదంటే ఈ సీడ్స్ అన్నీ అడుక్కుపోతాయి. అంతేకాకుండా మనం వేసిన సీడ్స్ అన్నీ కూడా జర్మినేట్ కావు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, సన్న సన్న పురుగులన్నీ బయటకు వస్తున్నాయి ట్రైకోడర్మా విరిడి వాటర్ చల్లడం వల్ల. ఇప్పుడు నా దగ్గర కొన్ని ఫ్లవర్ సీడ్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా వేసేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ పేరు అయితే నాకు తెలియదండి, ఇది మాలాదర్ సర్వల్ ఫామ్లో ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ ఫ్లవర్స్. అలాగే ఇవి జర్మినేట్ అవి పూలు కానీ పూసాయి అనుకోండి, మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అలాగే మీరు ఈ వీడియోని ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా
ఫస్ట్ టైం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ సీడ్స్ అన్ని వేసుకున్న తర్వాత ఎప్పటిలాగా వాటర్ చల్లుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మన గ్రూప్లో తెలిసిన వాళ్ళు బంతి సీడ్స్ ఇచ్చారండి. ఇవి నాటు బంతి సీడ్స్ అంట. చిన్న చిన్న ప్లాంట్స్కి బాగా పూలు పూస్తాయని చెప్పారు. అయితే మనం మన గార్డెన్లో బంతి కంపల్సరీ వేసుకోవాలండి. వీటి వల్ల మనకి నెమటోడ్స్ రాకుండా ఉంటాయి. అంతేకాకుండా పాలినేషన్కి సంబంధించిన బీస్ అన్ని అట్రాక్ట్ చేస్తుందండి. అయితే ఈ బంతి చెట్లు మనకు ఒక్క ప్లాంట్ ఉన్న చాలు ఈ స్టెమ్ ద్వారా మనం ఎక్కువ ప్లాంట్స్ డెవలప్ చేసుకోవచ్చండి. మంచి వర్షాకాలంలో కంటిన్యూస్గా వర్షాలు పడుతుంటాయి కదండి, అప్పుడు మనం స్టెమ్స్ కట్ చేసి మట్టిలో గుచ్చేస్తే ఫాస్ట్గా రూట్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఇలా కూడా మనం ఒక ప్లాంట్ ద్వారా ఎక్కువ మొక్కల్ని డెవలప్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇప్పుడు నేను పాలకూర సీడ్స్ ఉన్నాయండి, అవి కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ జర్మినేట్ అయ్యి కొంచెం హైట్ పెరిగిన తర్వాత వీటిని కూడా సపరేట్ చేసి వేరే వేరే పాట్లో వేసుకోవచ్చు. అప్పుడు బాగా గ్రోత్ వస్తుందండి. ఈ పాలకూర సీడ్స్ అయితే ఇలా ఉంటాయి చూడండి. ఇవైతే కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి తెలియదు కదా, అందువల్ల చూపిస్తున్నాను. ఈ పాలకూర చుక్కకూరని మనం ఒక్కసారి వేసుకుంటే చాలు. అలాగే మనం కట్ చేసుకునే ప్రతిసారి వీటికి మంచిగా ఎరువులు ఇచ్చి నీమ్ ఆయిల్ అప్పుడప్పుడు స్ప్రే చేసుకుంటే చాలండి, బాగా ఫ్రెష్గా వస్తుంటాయి. అయితే మనం ఈ చుక్కకూర పాలకూర లాంటివి మన చిన్న చిన్న వేస్ట్ కంటైనర్స్ కానీ చిన్న చిన్న వాటర్ బాటిల్స్ కానీ ఉన్నా చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. నెక్స్ట్ ఇప్పుడు నేను నానబెట్టిన రెడ్ లాంగ్ బీన్స్, గ్రీన్ లాంగ్ బీన్స్ కొన్ని ఉన్నాయండి, అవి కూడా వేసేస్తున్నాను. ఆల్రెడీ నేను జూన్ ఫస్ట్ వీక్లో కొన్ని సీడ్స్ వేసానండి, అవి జర్మినేట్ అయ్యి ప్లాంట్స్ కూడా వచ్చేస్తున్నాయి. దాంట్లోనే కొన్ని వేసేస్తున్నాను. కానీ లాస్ట్ టైం నేను వేసినవన్నీ జర్మినేట్ కాలేదు, కాబట్టి దీంట్లో ఇంకా ప్లేస్ ఉందండి, అందువల్ల వీటిల్లోనే వేసేస్తున్నా కొన్ని. అయితే మనం ఇలాంటి బ్లాక్ టబ్బులో 10 నుంచి 8 దాకా చుక్కుడు జాతికి సంబంధించిన విత్తనాలు నాటుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ తీగ జాతికి సంబంధించిన రెడ్ లాంగ్ బీన్సే కాకుండా కాకర, పొట్ల, బీర, సొర, దోస ఇలాంటివి తీగ జాతికి సంబంధించిన వేసుకోవచ్చు. కానీ పందిరి చుక్కుళ్ళు మటుకు ఇప్పుడు వేసుకోకూడదండి. జూలై ఆఖరిలో కానీ ఆగస్టులో కానీ వేసుకోవాలి, అప్పుడు మనకి సీజన్ వస్తే బాగా కాస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ సీడ్స్ అన్ని వేసే లోపల ఈ పసుపు దుంపలు కూడా ట్రైకోడర్మా విరిడి వాటర్లో బాగా నానేయండి. మన దగ్గర పచ్చి పసుపు దుంపలు ఉన్నాయనుకోండి, వాటికి ఇలా మొలకలు రావాలంటే వాటిని ఏసీ వేసుకున్న రూమ్లో కానీ లేదంటే వెలుతురు తగలకుండా ఒక రూమ్లో పెట్టేయాలండి. అప్పుడు ఇలా బాగా మొలకలు వస్తాయి, అప్పుడు మనం వీటిని నాటేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా బ్లాక్ టబ్లో మనం 5 కానీ 6 కానీ దుంపలు నాటుకోవచ్చు. మన దగ్గర కొద్దిగా దుంపలు ఉన్నప్పుడు మనం మొలక వచ్చిన దగ్గర అంగుళం వరకు కట్ చేసి నాటుకోవచ్చండి. ఇప్పుడు ఈ మొలకలు కనిపిస్తున్నాయి కదా, ఇవి పైకి వచ్చేటట్టు నాటుకోవాలి. ఈ పసుపు నాటేటప్పుడు మనం పాటింగ్ మిక్స్లో బాగా ఎరువులు ఇచ్చి ఒకసారి నాటుకుంటే చాలండి. వీటిని ఎక్కువ మనం కేర్ తీసుకోవలేదు, కాబట్టి నీళ్ళు నిలబడకుండా మనం చూసుకోవాలి. కానీ దీనికి లైట్గా అప్పుడప్పుడు పెస్ట్ కూడా వస్తుంది, అప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోద్ది. ఇలా మనం ఈజీగా మనకున్న కొద్ది ప్లేస్లోనే ఆర్గానిక్గా పసుపుని కూడా పండించుకోవచ్చండి. ఇప్పుడు మనం ప్రతి సీడ్స్ వేసిన తర్వాత పైన కొంచెం వాటర్ ఇలా చల్లుకుంటున్నాం కదా, వీటికి కూడా ఇట్లానే చల్లేస్తున్నాను. అయితే ఈ పసుపుకి మనం రోజు వాటర్ పోస్తే దుంప కుళ్ళిపోద్ది, అందుకని మనం చూసుకొని పోసుకోవాలి. సో మనం ప్రీవియస్ సీజన్లో వాడిన పాత మట్టిని ఎలా రీసైకిల్ చేయాలో మీకు పాత వీడియోలో చూపించాను కదా. ఇప్పుడు అలా మనం ప్రీవియస్గా వాడిన మట్టి ఇలా మంచి ఫర్టైల్గా ఎలా తయారైపోయిందో చూడండి. ఇలా సాయిల్లో మంచి హ్యూమస్ ఉంటే ప్లాంట్స్ బాగా గ్రో అవుతాయండి. సో ఇది ఇప్పుడు కంప్లీట్గా మంచి ఎనర్జీ ఉన్న సాయిల్గా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని కావాలంటే మనం వేరే మొక్కలకు వాడుకోవచ్చు, లేదంటే దీంట్లో సీడ్స్ నాటుకోవచ్చు. నేను పసుపు నాటుతున్నాను ఇప్పుడు దీంట్లో. ఇది ఎంత బాగా ఇట్లా లూజ్గా ఉంది చూడండి. అయితే మన పాత మట్టిని ఇలా తయారు చేయడం వల్ల దీంట్లో బోల్డ్ అని మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయన్నమాట. అయితే ఇలా మనం ప్రిపేర్ చేసిన సాయిల్లో సీడ్స్ కానీ ప్లాంట్స్ కానీ వేయడం వల్ల మొక్క ఎదిగే కొద్దీ వాటికి కావాల్సిన ఎనర్జీ ఎంత అంది మనం వేసే ప్లాంట్స్కి మంచిగా కాపు వచ్చేదానికి ఛాన్సెస్ ఉందండి. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల ప్లాంట్స్కి తొందరగా పెస్ట్ కూడా అటాక్ అవ్వదండి. అయితే మనం ఇలా ఏదైనా ఆర్గానిక్ మెథడ్లోనే సాయిల్కి మంచిగా లైఫ్ ఇచ్చి మంచి ఫెర్టైల్గా ఉన్న సాయిల్ని మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ముందుగా ఈ మట్టిలో కూడా ట్రైకోడర్మా విరిడి కలిపిన వాటర్ చల్లుతున్నానండి. ఇప్పుడు ఈ వాటర్ చల్లడం వల్ల మన ప్లాంట్స్కి హార్మ్ చేసే పురుగులన్నీ బయటకు వస్తున్నాయి. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తున్నాయి లేదు కానీ సన్న సన్న చీమలు లాగుండే పురుగులన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ టబ్లో కూడా నేను పసుపు దుంపలు నాటేస్తున్నాను. ఇవి తల్లి దుంపలు, ఇవి పచ్చి పసుపు చేసుకునేదానికి వాడతారండి. ఇవి నాటుకుంటే మనకి దుంపలు బాగా గురుతాయండి. అలాగే దీంతో పాటు నాకు ఇంట్లో వచ్చిన పసుపు దుంపలు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా నాటేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం పసుపు నాటిన టబ్లోని అంతర పంటగా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ తీగజాతి ప్లాంట్ కానీ వేసుకోవచ్చు. అలాగే ఈ పసుపు దుంపలు రెడీ అయ్యి మనకి హార్వెస్ట్ చేసుకునేదానికి 1 year పడుతుంది కదా, ఈ లోపల మనం అంతర పంటగా ఏదైనా వేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు నా దగ్గర కొన్ని కీర దోస సీడ్స్ ఉన్నాయండి, అవి కూడా దీంట్లోనే వేసేస్తున్నాను. అలాగే ఈ వీడియో మీ అందరికి ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలా జూన్ నెలలో మనం విత్తనాలు నాటుకుంటే మనకు వర్షాకాలం వచ్చేటప్పటికి ఈ మొక్కలన్నీ బాగా ఎదుగుంటాయి. అప్పుడు బాగా ఎక్కువ వర్షాలు పడినప్పుడు ఇవి పడిపోకుండా నిలదొక్కునే శక్తి ఉంటుందండి వీటికి.
అందుకని మనం జూన్ నెలలో తొలకరింపులు స్టార్ట్ అవ్వగానే మనకి ఈ రకమైన విత్తనాలు నాటేసుకోవచ్చు. వీటితో పాటు చెట్టు చిక్కుళ్ళు కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు. అంతేకాకుండా మనకి 365 రోజులు కాసే చిక్కుడు ఉంది, అది కూడా ఇప్పుడు వేసేసుకోవచ్చు. కానీ ముల్లంగి, క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ లాంటివి వేసుకోవాలనుకుంటే ఇంకొంచెం చల్లబడిన తర్వాత వేసుకోవాలండి. అయితే వీటితో పాటు మన అన్ని రకాల ఆకుకూరలు కూడా వేసేసుకోవచ్చు. నేను ఈ జూన్ ఫస్ట్ వీక్లో వేసిన సీడ్స్లో ఏమేమి మొలకలు వచ్చాయో చూపిస్తాను. దీంట్లో ఎల్లో రకం కాస్మోస్ జునియాలు కలిసిపోయిన సీడ్స్ ఉన్నాయండి, అవి దీంట్లో వేసాను. ఇవి చూడండి బాగా మొలకలు వచ్చాయి. ఇంకా పెద్దవైన తర్వాత వీటిని తీసి సపరేట్ చేసి వేరే దాంట్లో వేస్తాను. కానీ దీంతో పాటు టమాటా, బెండ, వంగ సీడ్స్ కూడా ఉంటే వేసాను. కానీ వాటిలో కూడా కొన్ని జర్మినేట్ అయ్యాయి. కానీ వంగ చెట్లకి బూజు తెగులు ఎక్కువ వస్తుందండి. అందువల్ల వాటికి కూడా ఇప్పుడు ట్రైకోడర్మా విరిడి వాటర్ చల్లుతున్నాను. ఇప్పుడు చూడండి వంగ చెట్లు ఎలా బాగా పాడైపోయినాయి. అంత బూజు తెగులు ఎట్లా ఉందో చూడండి. ఆకులంతా తెల్ల తెల్లగా మచ్చలు మచ్చలుగా అయిపోతాయి. దీనివల్ల ప్లాంట్ ఎదుగుదల ఉండదు. అందువల్ల వీటిని మనం స్టార్టింగ్లోనే కంట్రోల్ చేయాలి, లేకపోతే మొక్క మొత్తం పాడైపోయి చనిపోతుంది. ఈ బూజు తెగులు వంగ మొక్కలకే కాకుండా పూల మొక్కలు, కొన్ని రకాల తీగజాతి మొక్కలు కూడా వస్తాయండి. దీనివల్ల ఆకులంతా తెల్లగా మచ్చలుగా బూడిది చల్లినట్టు అయిపోతాయి. అలాగే దీన్ని స్టార్టింగ్ స్టేజ్లో మనం కంట్రోల్ చేయకపోతే మొక్కకంతా స్ప్రెడ్ అయ్యి ప్లాంట్ ఎదుగుదలే ఉండదు. కాబట్టి మనం వేసిన ప్లాంట్స్కి ఏ రకమైన పెస్ట్ అటాక్ అయిందనుకోండి, స్టార్టింగ్లోనే మనం కంట్రోల్ చేసేయాలి, లేదంటే మొత్తం స్ప్రెడ్ అయ్యి మన మొక్కలన్నీ పాడైపోతాయి. ఇప్పుడు నేను జూన్ ఫస్ట్ వీక్లో వేసిన వంగ, బెండ మొక్కలు అండి ఇవి. అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. అంతే అండి, వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.